మోక్ష 3.5 కేజీస్ పుట్టిందని చెప్పాను కదా. తర్వాత అక్కడ అందరూ మాట్లాడుకుంటున్నారనమాట, తినికి కూడా ఆడపిల్ల పుట్టింది, ఈ మంత్ లో అందరికీ ఆడపిల్లలే పుట్టారని చెప్పి. అప్పుడే నాకు తెలిసింది నాకు పుట్టింది ఆడపిల్లని. మోక్షని బయటికి తీసుకెళ్లారనమాట మా వాళ్ళకి చూపిద్దామని. అక్కడ మా చెల్లి వెయిట్ చేస్తుంది టెన్షన్ గా, దానికి ఏం తెలియదు, చిన్న పిల్ల పాపం. ఫస్ట్ మోక్షని తీసుకెళ్లి మా చెల్లి చేతిలో పెట్టారు. అది మోక్షని చూసి ఒకటే ఏడుపంట, ఏంటి ఎంత బుజ్జుకుంది, ఇప్పటి వరకు మా అక్క కడుపులో ఉండేది నువ్వేనా అని చెప్పి. మోక్షని చూసి ఆనందం తట్టుకోలేక ఏడ్చేసిందంట. అక్కడున్న ఆయా నా దగ్గరకు వచ్చి చెప్తుందనమాట, మీ చెల్లి చాలా ఏడ్చేస్తుంది పాపం చూసి, ఓ తెగ మురిసిపోతుంది మీ చెల్లి అని. మీ చెల్లి ఒక్కరితే ఉందా, మీ అమ్మ మీ నాన్న ఎందుకు రాలేదని చెప్పి మీకు డౌట్ రావచ్చు. కళ్యాణి హాస్పిటల్లో అందరికి ఎలా ఉండదన్నమాట, ఓన్లీ ఎవరికో ఒక్కరికే ఎలా ఉంటది. సో మా అమ్మకి హిందీ రాదు, మా చెల్లికి హిందీ వచ్చు. నాకు ఏదైనా అవసరం అయ్యి మెడిసిన్ గట్ట తెమ్మంటే మా చెల్లి తెస్తదని చెప్పి మా అమ్మ మా చెల్లిని నా దగ్గర ఉంచింది హాస్పిటల్లో. మా ఆయన అప్పటికి ఇంకా లీవ్కి రాలేదు, నాకు 26th కి ఇచ్చారు డేటు, కాకపోతే నేను 14th కి డెలివరీ అయిపోయాను. మా ఆయన ఏమో 20కి వద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నారు, కాకపోతే అంతకు ముందే నేను డెలివరీ అయిపోయాను కదా, సో ఆయనకి లీవ్కి రావడం కుదరలేదన్నమాట. అప్పుడు అమ్మయ్య నాకు డెలివరీ అయిపోయింది, బేబీ బయటకు వస్తుంది, ఇక్కడ నుంచి నేను ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకున్నాను.